రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. స్మితా సబర్వాల్ గారు ఒక మహిళా ఐఏఎస్ అధికారి ఈ యొక్క దివ్యాంగుల గురించి ఇంత కించపరిచే విధంగా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? ఆవిడ ట్విట్టర్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ మానసికంగా ఏమనుకుంటున్నారంటే ఐఏఎస్ ప్రీమియం పోస్ట్ పరిగెత్తే వాళ్ళని. నా క్వశ్చన్ ఏంటంటే ఆవిడకి ఎన్నిసార్లు పరిగెత్తి ఐఏఎస్ అయ్యారు? ఆవిడ కారు వాడట్లేదా? గవర్నమెంట్ ఆవిడకి ఏ ఫెసిలిటీస్ ఇవ్వట్లేదా? ఆవిడ చేపర్ వాడలేదా? అన్నీ వాడారు. మా కన్నా తక్కువ ఫెసిలిటీస్లో డిఫరెంట్ లెవెల్ వాళ్ళు అంతకంటే బ్రహ్మాండంగా పనిచేసి చూపించగలరు. ఆవిడెవరు మా ఫిజికల్ ఫిట్నెస్ని మా గురించి జడ్జ్ చేయడానికి నేను అడుగుతాను. వాట్ ఈస్ ఆర్ లోకస్ స్టాండింగ్? ఆవిడకున్న స్థాయి ఏంటి, స్థానం ఏంటి? ఒక ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ గారు అసలు ఆవిడ వికలాంగురాలు కాదు. ఆవిడ ఉదంతాన్ని పక్కదారి పట్టించడానికే దివ్యాంగుల పైన ఇలాంటి కించపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా? పూజా కేట్కర్ ఉదంతం తీసుకుని అది సెన్సేషన్ ఉందిగా, న్యూస్లో ఉంది కదా, దాన్ని బట్టుకుని క్రేజ్ సంపాదించడానికి మా అందరిపైన ఇలాంటి కామెంట్స్ చేస్తుంది, కమ్యూనిటీ పైన ఇలాంటి కామెంట్స్ చేస్తుంది. ఆ సెన్సేషన్ కేసు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్లుద్ది అనుకుంటుంది. కానీ ఆవిడకి అందరూ ఇంక్లూడింగ్ సీఎం గారు గట్టిగా సమాధానం చెప్పాలి. ఆవిడ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే చెల్లదు. క్వశ్చన్ చేస్తాం, హక్కులున్నాయి. అండ్ ధర్నా అవసరమైతే నిరసన, శాంతియుతంగా నిరసన కూడా చేస్తాం అందరం. ఐఏఎస్ ఉద్యోగం వదిలి మీరు రండి, నేను వస్తాను, నేను కూడా కాదు నా స్టూడెంట్సే వస్తారు, సో ఇద్దరు కలిసి ఎగ్జామ్ రాద్దామని చెప్పి అన్నారు. సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే మీకు ఎక్కువ మార్కులు వస్తాయనా లేదా ఆవిడకి తక్కువ మార్కులు వస్తాయనా? నీ మేధస్సు నా మేధస్సు అంటే ఏబుల్ బాడీ అన్నీ నీ కాళ్ళు చేతులు ఉన్నాయి అనుకుంటావు కదా, నా మేధస్సు. అలానే చాలామంది విజువల్లీ ఇంపైర్డ్ చూడలేని నా పిల్లల, నా స్టూడెంట్స్ మేధస్సు, వీళ్ళందరిది కంపేర్ చేద్దాం. నీకంటే ఎంత గొప్పగా పనిచేస్తారో మమ్మల్ని వదిలి చూడు, నీకు ధైర్యం ఉంటే రమ్మని చెప్పాను. రావాలి, ధైర్యం ఉంటే రావాలి. అన్ని పేపర్లు కూడా అసలు 2 పేపర్లో టెస్ట్ చేసేసేయచ్చండి. ఈ క్యారెక్టర్ ఆన్సర్ షీట్లో కనపడదా? ఎథిక్స్ లాంటి పేపర్లో ఆన్సర్ షీట్లో కనపడదా? రమ్మనండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనగానే చాలామంది మనోవేదనకు లోనయ్యి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోతుంటారు. అలాంటి వాళ్లకు మీరు ఒక దిక్సూచిగా ఉన్నారు. సో చాలామంది ఇప్పుడు కొత్తగా రావాలనుకునే వాళ్ళకు ఒక గందరగోళంలాగా అయిపోయింది. మళ్ళీ అట్టడుగు స్థాయికి చేరిపోతామేమో అనక అనుమానం వాళ్ళు రేకెత్తేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఎవ్వరు ఈవిడ కామెంట్స్ చూసి నిరుత్సాహపడకండి, కాన్ఫిడెన్స్ తగ్గించుకోకండి. ఆవిడ జస్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే, ప్రభుత్వం కాదు. ప్రభుత్వం తరపున ఈ ఒపీనియన్ ఉంటుందని నేను అనుకోను. అందుకనే సీఎం గారిని క్లారిటీ అడుగుతున్నాను, ఇది పీఎం గారిని కూడా క్లారిటీ అడుగుతున్నాను. ఇది మీ ఒపీనియనా, ఆవిడ ఒపీనియనా? ముందు మాకు క్లారిటీ కావాలి. సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారిని కూడా అడుగుతున్నాను, ఇది ప్రభుత్వం యొక్క ఒపీనియనా? ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇచ్చి సోషల్ మీడియాలో ఇలాంటివి పెట్టిస్తుందా? మా మీదకి ఇలా వదులుతున్నారా? ఇవన్నీ ఎందుకు ఇలా వదులుతున్నారని నా క్వశ్చన్. వచ్చే 24 గంటల లోపల కనుక ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోయినట్లయితే శాంతియుతంగా మేము నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధమని చెప్పి బాలలత మేడం చెప్తున్నారు. కెమెరామెన్ జాఫర్తో విజయ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.